ఏమండి ఎలా అనిపిస్తుందండి ఈ కూటమి ప్రభుత్వం ఏంటి 50 రోజుల రూలింగ్ సంగతి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వం ఎలా అనిపించింది? సంక్షేమ పథకాలు అప్పుడు పరంగా అనిపించింది. ఈ గవర్నమెంట్ ద్వారా సూపర్ సిక్స్ ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అయితే అందినాయండి, బాగానే అందిన వాళ్ళకి. కాకపోతే కూడా ప్రజలు మధ్యతరగతి వ్యాపారస్తులకి అనుకూలంగా లేదండి గత ప్రభుత్వం. మీరు చూస్తున్నప్పుడు ఈ బాగా వ్యతిరేకత వచ్చింది కదా, ఈ మధ్యతరగతి వ్యాపారస్తులు కూడా బాగా నలిగిపోయారండి. అందుకని ప్రభుత్వాన్ని మార్చారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 50 రోజులే కదా అయింది. ఇంకా చూడాలండి వాళ్ళు అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో అనేది చూస్తున్నారు. చూడాలండి, ఇంకొక 2 నెలలు పోతే మనకి ఏదైనా యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ముందైతే సంక్షేమ పథకాలు ప్లాన్ చేస్తున్నారు, పెన్షన్లు అయితే ఇస్తున్నారు ప్రజెంటు. అదండి. మరి ఇప్పుడు అంటే అమరావతి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమరావతి ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు? పోలవరం ఎందుకు ఆగిపోయింది? అసలు ఏంటి ఆ మాటల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ప్రభుత్వానికి ఏంటంటే ప్రయారిటీ మీద వెళ్తున్నాయండి. అది గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి ఏదైతే లాభం అనేది చూసుకుంది, కానీ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అనేది చూడలేదండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏంటంటే ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా మనం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాము. అంత వైసీపీ ప్రభుత్వం అంత వరస్ట్గా అయితే లేదు. కాకపోతే 100% అందరికీ న్యాయం జరగాలంటే అవ్వదు. మెజారిటీ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభుత్వాలు. సార్ ఇప్పుడు కొన్ని రోజుల్లో ఉచిత బస్సులో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీనే తీసేశాడు. ఎందుకు అన్నా క్యాంటీన్ తీయడం కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం ఏంటి? చెప్పాను కదండి, ఇప్పుడు ఎవరి ప్రయారిటీ వాళ్ళు ఉంటూ ఉంటాయి. అన్నా క్యాంటీన్ నడుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే మైలేజ్ వచ్చిందనే ఉద్దేశంతో చేశారు. ఇదైతే ఇప్పుడు అది స్టార్ట్ చేయాలండి. కొద్దిగా పేద వర్గాలకి అది బాగుంటుంది. 5 రూపాయలకి భోజనం అంటే నేను అంతకుముందు కూడా ఒకసారి టేస్ట్ చేశాను ఎలా ఉంటుందా అని. బాగుంది. 5 రూపాయలకి ఆ ఫుడ్ పెట్టాలంటే చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్ది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? ఒకటండి, ప్రజల కోసమే చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఒకటి మనం ఏంటంటే ఇప్పుడు 50 రోజులు అయింది కాబట్టి మనం కూడా వేచి చూడాలి. కంపెనీలు రావాలి అంటే, ఒక వ్యాపారస్తుడు ఒక కంపెనీ పెట్టాలి అంటే గవర్నమెంట్ కూడా ఎలా ఉంది ఏంటని స్టడీ చేస్తారు. గత ప్రభుత్వం వల్ల ఏంటంటే కొద్దిగా భయపడుతున్నారు కంపెనీలు వచ్చేటప్పటికి. వాళ్ళు కొద్దిగా ధైర్యం చెప్పి రానివ్వాలి, వస్తే ఉద్యోగాలు వస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ అమరావతి కూడా ఆయన ప్రయారిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చేస్తారండి. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు కానీ భూములు పోగొట్టుకున్న వాళ్ళు, కబ్జా గురైన వాళ్ళు, ఆర్థికంగా కూడా మోసం చేసిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి కూడా అడ్డం ఉండి దోచేశారండి ప్రజల్ని. అవి పరిష్కారం చేస్తేనే ప్రభుత్వానికి మనుగడ. మళ్ళా ఇప్పుడు అయిపోయింది మీరు నష్టపోయారు అంటే దానికి నష్టపరిహారం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అది ఆశిస్తున్నారండి ఎక్కువ ప్రజలు. ప్రభుత్వం వైపు నుంచి అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. కాకపోతే గత ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళకి ఏంటి పరిష్కారం? ఓకే, థ్యాంక్ యూ.